హలో ఫ్రెండ్స్, మన ఏపీ గవర్నమెంట్ నుంచి అండి వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ నుంచి అయితే 415 స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే రిలీజ్ చేశారండి. కాబట్టి అర్హత అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగానికి అయితే అప్లై చేసుకునండి. ఈ పోస్టులు అనేవి జిల్లాల వారీగా తీశారండి. సుమారుగా 5 జిల్లాల నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఏపీలో ఉన్నటువంటి దగ్గర ఉన్న జిల్లాల వారు అందరూ అయితే అప్లై చేసుకోవచ్చండి. కాబట్టి అర్హత ఉన్న వాళ్ళందరూ ఈ వీడియో చూడండి అండి. అలాగే అర్హత కలిగిన వాళ్ళకు కూడా ఈ వీడియో షేర్ చేయండి అండి. కానీ ఇందులో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలండి, రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ అన్నా, లేదంటే వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ అన్నా, లేదంటే కమిషనరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ అన్నా, మిషన్ ఆఫ్ డైరెక్టరేట్ అండ్ నేషనల్ హెల్త్ మిషన్ అన్నా సరే మొత్తం ఒకటేనండి. వీటి యొక్క పేర్లు అనేవి మారుతున్నాయి కానీ లోపల జరిగే వర్క్ ప్రతిదీ సేమ్ అండి. సో ఈ వీడియోలో మనం ఏ డిస్టిక్లో ఎన్నెన్ని పోస్టులు రిలీజ్ అయినాయి, వీటికి ఎలా అప్లై చేయాలని తెలుసుకుందామండి. దానికన్నా ముందుగా నేను ఒక విషయం చెప్తున్నానండి. సో 5 జిల్లాలకి ఒకే విధంగా అప్లై చేసుకోవాలండి. కాబట్టి నేను ఒక వీడియోని అంటే ఒక డిస్టిక్కి సంబంధించిన దాన్ని నేను పూర్తిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మిగతా జిల్లాలు కూడా ఆ విధంగానే అప్లై చేయొచ్చు. వాటి యొక్క ఏజ్, ఏ ప్లేస్లో అప్లోడ్ చేయాలి, అమౌంట్ ఎక్కడ కట్టాలి అనేది నేను చెప్తానండి. మొట్టమొదటిగా అండి, రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ విశాఖపట్నం నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు రిలీజ్ అయిందండి. విశాఖపట్నం జోన్ నందు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నంలో ఖాళీగా ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ పోస్టులను అయితే భర్తీ చేయనున్నారండి. ఇందులో భాగంగా మనకి మొత్తం 106 స్టాఫ్ నర్సులు అయితే రిలీజ్ చేశారండి. సో దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికండి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చండి. ఈ అప్లికేషన్ అనేది మనకి 1/1/2025 స్టార్ట్ అయిందండి. ఈ అప్లికేషన్కి అప్లై చేసుకుంటే లాస్ట్ డేట్ వచ్చేపాటికి 17/1/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే అప్లై చేసుకోవచ్చండి. ఈ పోస్టులకు ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో ఏజ్ విషయానికి వచ్చేపాటికండి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితేనండి 10 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. దీని యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేపాటికండి ఓసీ క్యాండిడేట్స్కి 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 300 రూపాయలు అయితే ఎగ్జామ్ ఫీ ఉందండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి అండి. దీని యొక్క ఎగ్జామ్ ఫీ ఎలా పే చేయాలంటేనండి, మనం ఏదైనా నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ విశాఖపట్నం పేరు మీద అయితే ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుందండి. సో మెథడ్ ఆఫ్ సెలక్షన్ విషయానికి వచ్చేపాటికండి మొత్తం 100 మార్కులకు ఉంటుందండి. 75% మార్క్స్ అనేవి మన మెరిట్ మీద ఆధారపడి ఉంటుందండి. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మొట్టమొదటిగా వాళ్ళ రెజ్యూమ్ని అప్డేట్ చేసుకొని దానితో పాటు మీకు ఉన్నటువంటి స్టడీ సర్టిఫికేట్స్, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్, ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెన్షియల్ సర్టిఫికేటు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ఇప్పుడు డిమాండ్ డ్రాఫ్ట్ ఉంది కదండి బ్యాంకులో తీసాము, అది కూడా దీనికి సెల్ఫ్ అటాచ్ చేసండి. 17/1/2025 సాయంత్రం 5 గంటల లోపు వచ్చేసండి ఆఫీస్ ఆఫ్ ద రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ విశాఖపట్నంకి వచ్చి సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. మరి రెండవ నోటిఫికేషన్ వచ్చేపాటికండి రాజమహేంద్రవరం ఈస్ట్ గోదావరి డిస్టిక్ నుంచి అయితే రిలీజ్ అయిందండి. సో ఇందులో మనకి స్టాఫ్ నర్స్ అయితే భర్తీ చేయనున్నారు. మొత్తం 115 పోస్టులు అయితే ఉన్నాయి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క స్టార్టింగ్ డేట్ వచ్చేపాటికండి 1/1/2025 నుంచి 17/1/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 42 సంవత్సరాల లోపు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకైతే 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. సో దీని యొక్క అప్లికేషన్ ఫీ వచ్చేపాటికండి ఓసీ క్యాండిడేట్స్కి 500 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి అయితే 300 రూపాయలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉందండి. సో ఇది ఎక్కడ పే చేయాల్సి వస్తుందంటేనండి, ఏదైనా నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రాజమహేంద్రవరం అనే పేరు మీద అయితే ఒక డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుందండి. మొత్తం 100 మార్కులకి అయితే ఉంటుందండి. సో దీనికి ఎటువంటి ఎగ్జాము లేదండి, మన మెరిట్ మీద ఆధారపడి ఉంటుందండి. ఈ పోస్ట్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో మీరు అప్డేట్ చేసిన రెజ్యూము, మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఇందాక చెప్పినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, క్యాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్, ఆధార్ కార్డు, అలాగే ఇందాక తీసినటువంటి డీడీ కూడా సెల్ఫ్ అటాచ్ చేసండి. 17/1/2025 సాయంత్రం 5 గంటల లోపండి ఆఫీస్ ఆఫ్ ద రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్, వైఎంసీఏ హాల్, మల్లికార్జున నగర్, గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రోడ్, రాజమహేంద్రవరం, ఈస్ట్ గోదావరి డిస్టిక్ అండి.
17/1/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మనం సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. మరి ఇంకో నోటిఫికేషన్ విషయానికి వచ్చేపాటికండి, ఈ నోటిఫికేషన్ మనకి ప్రాంతీయ సంచాలకులు వైద్యం మరియు ఆరోగ్య శాఖ కడప జోన్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిందండి. కడప జోన్లో 4th 150 స్టాఫ్ నర్స్ ఉద్యోగాలు అయితే కాంట్రాక్ట్ బేస్ మీద అయితే భర్తీ చేయనున్నారండి. దీని స్టార్టింగ్ డేట్ వచ్చేపాటికి 3/1/2025 నుంచి 7/1/2025 అయితే లాస్ట్ డేట్ అండి. దీని యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి అండి, జనరల్ నర్సింగ్ చేస్తున్నా లేదంటే బీఎస్సీ నర్సింగ్ చేస్తున్న వాళ్ళైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఏజ్ విషయానికి వచ్చేపాటికి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి అయితే 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఈ పోస్ట్కి అప్లై చేసుకున్న వాళ్ళకండి ఓసీ క్యాండిడేట్స్కి అయితే 700 రూపాయలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి అయితే 500 రూపాయలు అయితే డిమాండ్ డ్రాఫ్ట్ తీయాల్సి ఉంటుందండి. అది కూడా ఏదైనా సరే నేషనల్ బ్యాంకులోకి వెళ్ళి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ కడప అనే పేరు మీద అయితే డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుందండి. ఇది కూడానండి 100 మార్కులకి అయితే ఉంటుంది. దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేదండి. మన మెరిట్ ఆధారంగా అయితే మనకు ఉద్యోగాలు ఇవ్వనున్నారండి. ఈ పోస్ట్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు అప్డేట్ చేసిన రెజ్యూమ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెన్సీ సర్టిఫికేటు, ఇందాక తీసినటువంటి డిమాండ్ డ్రాఫ్ట్ అవన్నీ సెల్ఫ్ అటాచ్ చేసండి 17/1/2025 సాయంత్రం 5 గంటల లోపండి ప్రాంతీయ సంచాలకులు వైద్య మరియు ఆరోగ్య శాఖ కార్యాలయం కడపకు వచ్చి అయితే మనం ఇవ్వవలసి ఉంటుందండి. ఇంకో నోటిఫికేషన్ వచ్చేవాటికండి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ గుంటూరు జోన్ 3 నుంచి అయితే ఈ నోటిఫికేషన్ మనకి రిలీజ్ అయిందండి. ఇందులో స్టాఫ్ నర్స్ పోస్టులు అయితే 44 ఉన్నాయండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేపాటికి బీఎస్సీ నర్సింగ్ చేసిన వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ డేట్ వచ్చేపాటికండి 1/1/2025 నుంచి 15/1/2025 సాయంత్రం 5 గంటల లోపు అయితే మనం సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. ఏది విషయానికి వచ్చేపాటికి 42 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 5 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి అయితే 3 సంవత్సరాలు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్కి అయితే 10 సంవత్సరాలు అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారండి. ఓసీ క్యాండిడేట్స్కి అయితే 700 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అండ్ 500 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ ఉంటుందండి. ఇది మనం ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులోకి వెళ్ళండి, రీజనల్ డైరెక్టర్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ గుంటూరు పేరు మీద అయితే ఒక డిమాండ్ డ్రాఫ్ట్ అయితే తీయవలసి ఉంటుందండి. సెలక్షన్ ప్రాసెస్ వచ్చేపాటికంటే దీనికి ఎటువంటి ఎగ్జామ్ లేదండి. మొత్తం 100 మార్కులకి అయితే ఉంటుందండి. 75% మార్కులు అనేవి మనకి ఇంతకుముందు వచ్చిన మార్క్స్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి. ఈ పోస్ట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారోనండి మీ అప్డేట్ చేసిన రెజ్యూమ్ ఏదైతే ఉందో దాన్ని తీసుకొని మీ దగ్గర ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అలాగే ఇన్కమ్, క్యాస్ట్, రెసిడెన్షియల్ సర్టిఫికేటు, అలాగే ఆధార్ కార్డు, ఇందాక తీసినటువంటి డీడీ ఏదైతే ఉందో దాన్ని సెల్ఫ్ అటాచ్ చేసండి 15/1/2025 సాయంత్రం 5 గంటల లోపండి రీజనల్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ అశ్విని హాస్పిటల్ బ్యాక్ సైడ్ ఓల్డ్ ఇటుకబట్టి రోడ్ గుంటూరు దగ్గరికి వచ్చి అయితే మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుందండి. ఇంకా లాస్ట్ నోటిఫికేషన్ విషయానికి వచ్చేపాటికండి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ నేషనల్ హెల్త్ మిషన్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చిందండి. సో ఇది గుంటూరు డిస్టిక్ నుంచి అయితే వచ్చిందండి. ఇందులో మనకి మైక్రోబయాలజిస్ట్ అండ్ సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ అలాగే ల్యాబ్ అటెండెంట్, ఫార్మాసిస్ట్ పోస్టులు అయితే భర్తీ చేయనున్నారండి కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ బేస్ మీద. సో ఇవన్నీ నేషనల్ హెల్త్ మిషన్ స్కీమ్లో భాగంగా అయితే భర్తీ చేయనున్నారండి. ఈ అప్లికేషన్కి సబ్మిట్ చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేపాటికి 6/1/2025 అండి. ఈ పోస్ట్ ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో జనరల్ క్యాండిడేట్స్కి అయితే 1000 రూపాయలు అప్లికేషన్ ఫీ ఉంటుందండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి అయితే 500 రూపాయలు అయితే అప్లికేషన్ ఫీ ఉంటుందండి. అది మీరు ఏ పేరు మీద తీయాలంటేనండి జాయింట్ డైరెక్టర్ టీబీ అండ్ స్టేట్ టీబీ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ అనే పేరు మీద అయితే ఏదైనా ఒక నేషనల్ బ్యాంకులో డిమాండ్ డ్రాఫ్ట్ తీయవలసి ఉంటుందండి. అలాగే స్క్రీన్ మీద చూపిస్తున్న విధంగా ఏ పోస్ట్కి ఎంత శాలరీ ఉన్నదో కూడా మనకి ఇక్కడ స్పష్టంగా తెలుస్తుందండి. మనం ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నామో దాని అప్లికేషన్ ఫామ్ అలాగే ఎక్కడ సబ్మిట్ చేయాలో కూడా ఇందులో మనకు ఉందండి. కాబట్టి అర్హత అవకాశం కలిగిన ప్రతి ఒక్కరూ ఈ ఉద్యోగాలకైతే అప్లై చేయండి. అలాగే దీనికి సంబంధించినటువంటి అంటే ఈ అన్ని నోటిఫికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. స్క్రీన్ మీద కనబడుతున్న విధంగా మీకు ఈ వెబ్సైట్ అనేది ఉంటుందండి. ఇందులో మనకి న్యూ అని కనబడుతుంది కదండి. సో ఈ న్యూ అన్న వాటిల్లోనే మొత్తం ఈ 5 డిస్ట్రిక్టుల నుంచి అయితే ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. కాబట్టి దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ అని డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తానండి. కాబట్టి మీరు 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే ఈ పోస్టులకి అప్లై చేయండి అండి. చాలా అంటే చాలా కాలం తర్వాత రిలీజ్ చేసినటువంటి మంచి జాబ్ నోటిఫికేషన్ అండి. ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోవద్దు. మీకు ఏదైనా అవకాశం ఉంటే
కుదిరితే రికమెండేషన్ యూజ్ చేయండి, అది హెల్ప్ అయ్యే అవకాశం ఉందండి. బట్ దీని మీద డిపెండ్ అవ్వమని నేను చెప్పనండి. ఇలాంటి మరిన్ని జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.